మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడుతున్నాడు. ఆయన జైలు మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టలేదు. ఎవరన్నా అబ్జర్వర్ ఉంటే కేసు పెట్టాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే మనోభావాలు దెబ్బతిన్నాయని వేపించి పోసాని కృష్ణమురళి చూసాం. ఆయన అసలు రాజకీయాలే వదిలేశాడు. ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన టార్గెట్ చేసి కొట్టేయాలని మొత్తం స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కేసు పెట్టిస్తాడు. అసలు ఎట్లా తీసుకుంటారో నాకు కూడా అర్థం కావట్లేదు. అది నేను మీరు అడిగారు కదా, భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఏంటి, సో రెడ్ బుక్ ప్రకారం రాజ్యాంగం ఏంటంటే ఇదే అసలు రాజ్యాంగం. మనకి అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి ఇప్పుడు ఈయన చెప్పినాడు కాబట్టి మనోభావాలు దెబ్బతింటనే అని రాష్ట్రంలో 200 స్టేషన్లో కేసులు పెట్టారు అనుకో. 200 స్టేషన్ కేసుల్లో చచ్చిపోతారు వాళ్ళు. చంపేయాలని చంపేయచ్చు. 200 పోలీస్ స్టేషన్లో వెళ్ళే జీపుల్లోనే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చంపేయచ్చు. ఆయన పాపం నేను పోసాని కృష్ణమురళిని చూశాను. అసలు ఆయన బతుకుతాడని కూడా నేను అనుకోలే. అంటే కనికరించారు లాస్ట్లో. అంటే మనోభావాలు దెబ్బతింటాయి అన్న కేసు ఏదైతే ఉందో ఇది రేపు మీకు కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగి 151 సో ఏళ్ళు చూపించేవాడు ఎలక్షన్ ముందు సిద్ధమని. ఎవడన్నా ఎలక్షన్ ముందు దండం పెట్టి ఓటు అడుగుతారు. నేను ఆ రోజు కూడా అదే చెప్పా, దండం పెట్టి ఓటు అడుగుతాయా మీరు సేవకులు, మీరు సిద్ధం అని యుద్ధం అంటున్నారు. యుద్ధం కాదు నువ్వు చేస్తుంది. యుద్ధం ఎప్పుడు రాచరికంలో, యుద్ధం చేసేది ఎప్పుడు సార్ రాచరికంలో. యుద్ధం చేస్తేనే రాజులు మారుతారు, ప్రజాస్వామ్యంలో సేవ చేస్తేనే రాచరికాలు మారుతాయి. అట్లా చేసిన ఈయన కూడా ఇదే. అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఉండడు అనేది అంటే రేపు మళ్ళీ వాళ్ళు వస్తే మనోభావాలు దెబ్బతింటాయని లోకేష్ బాబునే 400 కేసులు పెడతారు. ఇంకా రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదు. మీరు డెఫినెట్గా హైదరాబాద్ కూడా ఒకవేళ బీఆర్ఎస్ వస్తే అప్పుడు హైదరాబాద్ కూడా వదిలేసి సో పక్క దేశాలు తిరిగి ఇవన్నీ కరెక్ట్ సంస్కృతి కాదు. రాజకీయాల్లో కొత్త వరడు వస్తుంది, కొత్త సంస్కృతి. మనం ఏది చేస్తే అదే కదా. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని మనం పెట్టిన కేసే రేపు వాళ్ళు పెడతారు. వాళ్ళు మీరు ఏదో మాట్లాడతారు. సో బులుగు పార్టీ లేదా రాజారెడ్డి రాజ్యాంగం అనగానే రాజారెడ్డి అభిమానులను మొదలు పెట్టేసి మా రాజారెడ్డి గారి మీద ఈయన మాట్లాడాడని ప్రతి స్టేషన్లో కేసు పెట్టేస్తారు. మా మనోభావాలు దెబ్బతిని మా రాజారెడ్డి గారిని అన్నారని మీరు పెట్టిన పోసాని కృష్ణమురళి కేసు వీళ్ళు పెట్టారు అనుకో, ఏం చేస్తారు? అసలు ఈ స్టేట్లో ఉంటారా? అసలు ఈ దేశంలో ఉంటారా? పారిపోవాలని సిద్ధమయ్యారా? వదిలేయండి అవన్నీ. వదిలేసి భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని బాడీ గవర్నెన్స్ సిస్టమ్ పెంచండి. ఎందుకంటే కంపెనీలు రావాలంటే ఆ ప్రాంతంలో చట్టబద్ధ పాలన ఉందా లేదో చూస్తాడు. చట్టబద్ధ పాలన ఉంటేనే నేను ఆ రాష్ట్రం. నువ్వు చట్టబద్ధ పాలన లేదు, మనోభావాలు దెబ్బతిన్న కేసులు అంటే రేపు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మీ మనోభావాలు అంటే మీకు కమిషన్ ఇవ్వాల. మీ మనోభావాలు దెబ్బతినగానే మొత్తం మీ వాళ్ళతో మనోభావాలు దెబ్బతిని అని కేసు పెట్టించేస్తే లేదు ఇంకేమన్నా నేను వాళ్ళతో వీళ్ళతో తిరిగాను పులిహార కేసులు కానీ మీరు పెట్టించగలిగితే మొత్తం నా జీవితం పోదు. కాబట్టి ఏ పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ రాడు. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేస్తా ఉన్నారు. మీరు అభివృద్ధి చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే స్థితికి తీసుకెళ్ళిపోయారు. ఆయన 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈయన ఇప్పుడు సంవత్సరానికే 2 లక్షల కోట్ల అప్పు. జగన్ రెడ్డి 50,000 కోట్ల అప్పు తెస్తేనే నాలాంటోడు పాకిస్తాన్ అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది. నేనే అసలు బడ్జెట్ లో ఎఫ్ఆర్బిఎం లిమిట్ 50,000 దాటి 70,000 దాగానే అసలు వెళ్ళి 2వ రోజు మీటింగ్ పెట్టేవాడిని. శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు 2 లక్షలు ఏకంగా బడ్జెట్ లో పెడతా ఉంటే కేంద్రంలో ఎలా ఇస్తున్నారో కూడా తెలియదు. మరి ఇప్పుడు సంవత్సరానికి అయిపోయింది కదా అంత. సో దీన్ని నేను నీతి ఆయోగ్ వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళల్లో మీటింగ్ లో పెడితే ఆ రోజు ఒక్క మీడియా మనకి బయటకు వెళ్ళని నీ పరిస్థితి. అంటే చూడండి విషయం ఆడ 50,000 కోట్లకే అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు అంటే వీళ్ళు 29కి వెళ్ళిపోయేటానికి మోర్ దాన్ 20 లక్షల కోట్లు అప్పంటే వడ్డీ 1,50,000 కోట్లు, మన ఆదాయం 1,50,000 కోట్లు. రాష్ట్రాన్ని నాశనం చేశారు 2 పార్టీలు. సో ఈయన మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చేకి సూపర్ 6 అమలు చేయలేదని ఉద్యమం చేస్తున్నాడు ఆయన అనేది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయమని ఉద్యమం చేయట్లేదు. సూపర్ 6 మిస్ అయిపోయింది అనగానే ఎస్ మేము అమలు చేస్తామని. సో సూపర్ 6 అమలు చేయండి అని ప్రెజర్ ఒకటి. మళ్ళీ ఆయన రేపు 29కి రాగానే ఈయన ఇంత ఆమదం పూసాడు, ఇంకొంచెం ఆమదం యాడ్ చేసి సో నీకు ఆమదం పోతాననే విధంగా రాజకీయ పథకాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు సార్. ఈ రాష్ట్రం అంటే ఇష్టపడే వ్యక్తులుగా, హైదరాబాద్ నుంచి ఇక్కడికి మారిన వ్యక్తులుగా అసలు ఇది చూస్తేనే నిద్ర పడతలేదు మాకు. ముఖ్యంగా నాకు నైట్ అయితే నిద్ర పట్టకుండా నాకు ఈ ఆలోచన అవసరమా అనేది కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే మన శక్తి అంతా మనం ఆలోచించేదేమన్నా అతిగా ఆలోచిస్తున్నాం అని కూడా భయం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తెస్తుందని చెప్తుంది. మీరేమో భయపడిపోతున్నారు, నిద్రలేని రాత్రి మీరు అంటే చెప్పడానికి అదే నేను చెప్పేది. నేను మీకు చెప్తా ఉంది కూడా ఒక ముఖ్య నాయకులు అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. అదే మీకు ఎగ్జామ్ జీడిపి పెరుగుతుంది అంటున్నారు, మీరేమో అభివృద్ధి నేను అదే చెప్పేది. వాటి మీద చర్చ పెట్టొచ్చు కదా. మీకు నిజంగానే చర్చ పెట్టి పరుగులు పెడుతుంది, అభివృద్ధి పెడుతుందంటే మిగతా పార్టీలో కూడా డిబేట్లు పిలవాలి కదా. మీకు దమ్ముంటే పిలవాలి కదా డిబేట్లకి, నేతి మహేశ్వరరావు లాంటి వాళ్ళని. సో మీరు ఎవరిని పిలుస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళ డిబేట్లో? మళ్ళీ మీ పార్టీ వాళ్ళు ఆ మిగతా పార్టీలు పంపించేసి ఆ పార్టీ పేరు వేసుకొని మీ పార్టీ గురించి మొదలుతే జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయం అది ఇది. సో వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇది మీ ఇద్దరు వాళ్ళు కాదు. అన్ని పార్టీలను పిలవండి, సాక్షిలో పిలవండి, సో మీ ఛానల్లో పిలవండి, మాలాంటి పిలవండి, ఆపులను పిలవండి. మీరు చెప్పే అభివృద్ధులు, మీరు చెప్పే అన్ని కూడా చర్చ పెట్టండి. దమ్ముంటే చర్చ పెట్టండి. అంతేగాని మీరు వెళ్ళే విధానం ఎలా ఉంటుందంటే 24 గంటలు పందిని, ఇది పంది కాదు, పంది కాదు, నంది అని చెప్పారు, మళ్ళీ వచ్చి నంది అని చెప్పారు, మళ్ళీ వచ్చి నంది అని చెప్పారు. ఫస్ట్ నుంచి చూస్తున్న నాలాంటి వాడు ఇది పందే బాబు అంటే కాదు ఇది నంది అని చేసేసారు. అంటే నేనేమనుకుంటానంటే నా కళ్ళేమన్నా కొంపదీసేమన్నా ఈ నందిని పందిలా చూస్తుందా అని మనం కూడా కొంత టైంకి బాయిపేడు పరిపిస్తుంది. కాబట్టి నేను ఆ స్థితిలో ఉన్నాను చెప్పే విధానం. ఎందుకంటే ఆర్థిక అంశాల మీద పట్టున్నవాడిని, ప్రొఫెషనల్ పూర్వంగా పనిచేసిన వాడిని, అసలు రాష్ట్రం అనేది ఐసీయూ దాటిపోయిందన్న ఐడియా ఉన్నవాడిని. కాబట్టి సో నేనేమో అది పందేని చూస్తున్నాను, బట్ వీళ్ళందరూ నంది అని చెప్తున్నారు. కాబట్టి సో చేయాలి.